कदलीगा ಅಲ್ಲ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಬೇರೆ ಕಳಿಸೋರಲ್ಲ ಅಂತ ಯಾವ್ದು మధ్య అటు కూడా పోవట్లేదు అది పోతాను బాగా రోజులు అవుతాను ముందు ఈరోజు కూడా మనం మిస్టేక్ చేస్తాం 150 లోపల అయిపోవాలి అంటే మన మిస్టేక్స్ అంటే ఎక్కడ ఉన్నాయంటే చాలా కాదు మనం ఏం చేస్తామంటే అందరికి ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం సో ఆ వేలో మిస్ అవుతాం ఈవెన్ ఎస్టర్డే కూడా నాకు 2 ఓవర్లు ఉన్నాయి ఈ రోజు కూడా నాకు 3 ఉన్నాయి ఈ ఓవర్లకి మనం యూజ్ చేసుకోవడం అంటే ప్రాపర్ బౌలర్స్ ని మనం వాడుకోవట్లేదు అందరినీ యూజ్ చేసుకుంటాం ఓకే మనం ఏం చేయలేము అలా అని చెప్పి అంత హైడ్ పోతుంది ఇంత హైడ్ అవుతుంది ఏడవబోతుంది రీప్లే చూపిస్తా నేను రీప్లే చూపిస్తాలే చూపిస్తా ఎంత హైట్ తగులుతుంది అది పేస్ బౌలర్ ఆయన నేను రీప్లే చూపిస్తాను రండి ఎంత హైట్ వచ్చింది తెలుసా అదే ఆయన ముందుకు పోయి ఫ్రంట్కి పోయి ఇట్లా ఆడుతున్నాడు అది ఆడది ఎడ్జ్లో ఏడ తగిలింది కొడతా రీప్లే అంటే ఇంకా నేను స్టాప్ చేసి మళ్ళీ చేయాలి ఫోర్ లేదు ఇప్పుడు ఇదే అవునవును ఈ రూల్ ఉంది ఎల్వికి అదంటే థర్డ్ ఎంపైర్ చేస్తారు కదా మొన్న ఇచ్చారు మొన్న సెంథిల్ అది ఉంది అదే అట్లా చేయొచ్చు డిస్కషన్ ఉంది కదా ఇది అటు ఇటు కాకుండా ఉంది అదే నేను కూడా చూసాను మొన్నే కదా జరిగింది వరల్డ్ కప్ లోనే T20 వరల్డ్ కప్ లోనే జరిగింది కాదు ఇప్పుడు ఎంపైర్ ఎల్బీ ఇచ్చాడు 4 పోయింది ఐపీఎల్ అనుకుంటా జరిగింది అది బంగ్లాదేశ్ T20లో బంగ్లాదేశ్ విన్నింగ్ కి 7 రన్స్ కొట్టాలి బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటా ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే యుఎస్ఏనో ఏది కొట్టాల్సింది 4 పోయింది ఓకే ఆ 4 కౌంట్ ఏంటంటే వీళ్ళు విన్ను అది 4 ఇలేదు వీళ్ళు నిన్న గిల్లుగాడు సెల్ఫీస్ నాకు గిల్లుగాడు వానికి జైస్వాల్ గాడు అవసరమా వాడు ఆడడానికి వాడు పెద్ద ఆడే తోపు నాకు మన మ్యాచ్ 3 ఆడినాడు కదా ఆడచ్చు కదా సెల్ఫీస్ నాకు వాడు హార్దిక్ పాండ్యా గారు వీళ్ళంతా అందుకే ధోనిని బెస్ట్ కెప్టెన్ అనేది అందుకే
ధోని లైవ్ వదిలేసుకొని రైనాకి ఇచ్చాడు ఛాన్స్ ఫస్ట్ డౌన్ కి. లేకపోతే ధోని ఫస్ట్ డౌన్ వచ్చిందంటే కంటిన్యూస్ గా ఆడిని రన్స్ ఇంకెవరు కొట్టినాడు, ఎన్ని కొట్టుకున్నాడు. క్లిక్ అవుతాడో ఫెయిల్ అవుతాడో కూడా, ఎందుకంటే నీకు ఫస్ట్ డౌన్ లోనే వాడు కొట్టింది 140 కానీ 180 కానీ కొట్టిండు. కానీ కంటిన్యూగా ఆడేటప్పుడు వాడి సక్సెస్ తెలిసిపోద్ది కూడా. కానీ అప్పుడు టీమ్ ఇండియా కీపర్ కూడా స్ట్రాంగ్ ఎవరు లేరు. అవును, అది ఒక అడ్వాంటేజ్ వాడికి. గ్రేట్ షాట్ దెంగల్, గ్రేట్ షాట్, గ్రేట్ షాట్, గ్రేట్ షాట్. ఇది మాత్రం గ్రేట్ షాట్. గ్రౌండ్ పడి వెళ్ళింది. నాకు అలా ఆడితే భలే ఇష్టం. కాదు సెల్ఫిష్ కెప్టెన్ అని చెప్పి అందరూ అని ఇప్పుడు చూస్తున్నారు. నిజమే కదా, అసలు వాని కెప్టెన్సీ చేయకూడదు. అవును, అప్పుడే ఎందుకు కెప్టెన్సీ? అసలు వాడు వన్ డౌన్ వచ్చి అభిషేక్ శర్మ, జైస్వాల్ ఓపెనింగ్ రావాలా. అవును, సీనియర్స్ లేరా? సీనియర్స్ లేరా ఇప్పుడు? 20s కి సీనియర్స్ ఎవరు లేరు. సీనియర్స్ ఎవరు లేక T20s కి వీళ్ళు వచ్చారు. హార్దిక్ పాండ్యా గాడు వచ్చారు, పంత్ గాడు, పాండ్యా గాడు, వాళ్ళు ఇద్దరు వస్తారు. ఇంకా బుమ్రా, హర్షదీప్ సింగ్ వీళ్ళు వస్తారు. బౌలర్స్ వచ్చారు, అక్షర్ పటేల్ వీళ్ళు. యాక్చువల్ పంతుని పెట్టేది కానీ ఈయనకి ఇచ్చారు, సంజు ఇస్ వేస్ట్ గై. వాడు ఛాన్స్ లీడ్ చేసుకోవాలి. హౌ మెనీ ఛాన్సెస్ దే ఆర్ గివింగ్? ఒకటి రెండు మ్యాచ్లు అట్లీస్ట్ 30 కొట్టినా కానీ కాన్ఫిడెన్స్ వస్తుంది అవతల వాళ్ళకి. ఓకే ఇయ్యాలా మనకి. ఐపీఎల్ లో ఏమో తోపు అని చూపిస్తాడు, అడిగే నాది లాస్ట్ ఓవర్ పోయింది. లేకనంటే 10 దాకా, లేకపోతే ఫస్ట్ 2 ఓవర్లకు 8 ఏంది లాస్ట్ ఓవర్ ఏమి ఇచ్చిన ఒకసారి చూడు. ఒకసారి 11 ఇచ్చింది. ఒకసారి నా చూడు 11 చూడు. ఏముంది నీకు కూడా పేకాను 4 పైన ఇచ్చినావు. చూడు ఎన్ని ఇచ్చిన. 3 ఓవర్లకు 14, 3 వికెట్లు. 3 ఓవర్లకు 14 ఇచ్చినావు. 2 ఓవర్లకే 3 రాని అయ్యి అంటే 2 బాల్ ఆయన అట్టాడు, వెనక్కి వచ్చాడు, బ్యాక్ ఫుట్ వేసి ఇటు పోతుంది బాల్. నువ్వు అన్నావు కదా హానెస్ట్ గా, అవి లేదు అది బయటకు పోతుంది, అవసరం లేదు. అంతకంటే ఘోరంగా ఇది బయటికి వెళ్ళబోతుంది. ఆయన ఎట్టాడు, ఆయన ఎట్టాడాడు, ఇట్లా ఆడాడు. అయినా ఇట్లా తగిలింది. ఇప్పుడు ఇట్లా ఆడితే వాళ్ళు లాస్ట్ వరకే సింగిల్ అన్ని ఆడుతున్నారు. అలాగా సింగిల్ డిజిట్ లో ఎవరో సయ్యద్ బౌలింగ్ కూడా బాగుపడింది. నువ్వు పవర్ ప్లే యూజ్ చేసుకోవచ్చు, మంచి బౌలర్. ఇప్పుడు కాదు, ఫ్యూచర్ ఎప్పుడైనా. सैयद आप ऑन टाइम में आ जाओ यार, पावर प्ले में बॉलिंग यूज कर सकते हैं. आपको पेस ज्यादा है लेकिन लाइन एंड लेंथ भी अच्छा है, यूज कर सकते पावर प्ले में. थोड़ा गाड़ी का प्रॉब्लम आ गया. नहीं आज ही नहीं, पहले भी एक मैच ऐसा लेट आया था. బ్యాక్ ఫుట్ వేసి ఇట్లా అంటా ఉంటే నేను రీప్లే చేసి నేను ఆయనకి మోషన్ కంప్లైంట్ చేస్తాను. మరి బ్యాక్ ఫుట్ వేసి ఆడుతా ఉంటే అది ఎట్లా ఇస్తాడు నాకు అర్థమే కావట్లేదు. తెలుస్తుంది, మాకు తెలుస్తుంది కదా ఇట్లా ఆడుతున్నావు నువ్వు. ఆ 3 వికెట్లు ఆడినాయి, ఎట్లా ఇస్తాడు? నువ్వు ఇట్లా ఆడుంటే ముందుకే నేను చూపిస్తాలే, ఆ వీడియో ఖచ్చితంగా చూపిస్తాను. ఏ నిగ్లో పోతాం స్వామి, ఏ బాల్ ఎంపైర్లు అందరూ ఫస్ట్ కాల్ మాత్రం కరెక్ట్ ఇచ్చాడు. ఫస్ట్ కాల్ దగ్గరికి ఇట్లా పోతా ఉంటే ఫస్ట్ కాల్ మీరు అందరూ అప్పీల్ చేశారు, నేను చేయలేదు. అది కరెక్ట్ ఇచ్చాడు. అది యాక్చువల్గా కొద్దిగా
క్లోజ్ కాల్ లెగ్ పోతానండి. ఓకే అది లెగ్ పోతానని చెప్పాడు. బాల్ తగిలింది కదా వికెట్, కిసిపెట్టింది కదా, కిసిపెట్టి నాకు క్యాచ్ వచ్చింది అది. అది కాదు, ఒకటి కరెక్ట్ లెగ్ తగిలితే పంపిలేవాన్ని అంటే పంపిలేవాని తర్వాతనే వెళ్తాంలే మనం. ఎవరు అనుకున్నాం కదా మనం, ఎవరిని అనుకోలేదులే మనం డౌన్ పెట్టి ఇప్పుడు వికెట్ సడన్ పడితే ఈయన కొద్దిగా అనవసరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టుకోవాలి. ఈ మ్యాచ్ పోనీలేవాన్ని అంటే 30 కొట్టను ఇబ్బంది ఏం లేదు. నువ్వు అనవసరంగా అవుట్ అయితే ఒక వికెట్ పోతుంది అనవసరంగా అంతే. పేస్ వస్తుంది కదా బాల్ కనబడట్లే నీకా. ఫస్ట్ ఓవర్ వేసిన కొంచెం పేస్ నువ్వు కూడా కట్టుకో, నువ్వు కట్టుకో, నువ్వు కట్టుకో. అబ్బు ఉన్నాడు వీడు తర్వాత ఓపెన్ కార్డ్ ఏది కాదు సుబ్బు చూడు. నా తర్వాత నువ్వే రా, తర్వాత రజనీష్ సాదిక్కులు పెట్టుకున్నాం. సరే, ఎందుకంటే నువ్వు వచ్చినావు అనుకో కొంచెం నాకు టైం రావాలా. అవి కట్టుకోవద్దులే, నువ్వు వెరైటీ కట్టుకో, నేను కట్టుకుంటా. నువ్వు తెచ్చుకోలే అడిడాస్ తీసుకో, అడిడాస్ తీసుకో, అడిడాస్ మంచిగా. అవి కూడా అవతల చూడు, అదిగో గాడి తీసుకున్నావా? గాడి కూడా ఉంటుంది చూడు. నేనేం తేలే ఇంకా చెట్టు బ్యాట్ ఒకటి తెచ్చిన. మరి ఘోరం బ్యాట్ అయింది. ఎట్లా ఆడితే ఎట్లా, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నువ్వు లైవ్ స్ట్రీమింగ్ పెట్టిండాల్సిన మనం ఈయన చూసుకొని మ్యాచ్ ఇటువంటి కనపడుతుంది నీకు, ఆ యాంగిల్ అయితే నీకు స్ట్రైట్ కనిపిస్తుంది. మాకు నీ కనిపిస్తుంది నీకు కరెక్ట్ వ్యూ క్లియర్ గా చెప్పడానికి. అంటే ఇక్కడ నువ్వు అట్లీస్ట్ బ్యాక్ ఫుట్ ఆడావా, కవర్ చేసావా, అట్లీస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు తెలుసు, ఖచ్చితంగా తెలుసు, యాక్షన్ తెలుస్తుంది కదా. అక్రాస్ ఆడినవా నువ్వు? మ్యాచ్ అక్రాస్ ఆడలేదు, బ్యాక్ ఫుట్ ఆడాడు. నేను వచ్చి ఇట్లున్నానా, ఇట్లా వచ్చి ఇట్లా అన్నావా. అదే వీళ్ళతో ప్రాబ్లం, ఈ ఎంపైర్ని ప్రాపర్ గా తెచ్చుకోరు. నేను చూసిన అంపైర్లో ఈ పిల్లోడే ఈ పిల్లోడు. ఒకడైతే ఒకసారి ఎంపైరింగ్ చేసిండు, 6 మంది అవుట్ బయట ఉన్నాం. బై మిస్టేక్ ఒకటి వెళ్ళిండు, 1 ఫీల్డ్స్ మర్చిపోయినాం, ఉన్నాడు. 6 మంది అవుట్ ఉన్నాడు, నోబు ఇచ్చిండు. తర్వాత నోబు కాకుండా ఉండాలంటే ఒకటి లోపలికి తేవాలి కదా. ఒరే అది నోబు, నువ్వు 6 మందికి ఇచ్చావు లోపలికి తెచ్చుకుంటుంటారంటే ఫీలింగ్ చేంజ్ చేయకపోతే మళ్ళీ నోబులే ఉంటాయి, మళ్ళీ అన్ని నోబులే అవుతాయి. చేంజ్ చేయకపోతే అంటే లేదు ఫీలింగ్ చేంజ్ చేయకూడదు అంటాడు. అవతల బ్యాట్స్మెన్ కూడా ఒకటి వచ్చి అప్పీల్ చేస్తాడు, నోబులు చేంజ్ చేయకూడదు అని. ఒరే మీకు తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు. అది ఉంది. ఇంకోడు అరౌండ్ వేస్తే నువ్వు 5 మంది పెట్టకూడదు, లక్ష్యం లేదు పెట్టుకోవచ్చు. అది ఎక్సెప్ట్ బౌలర్ అండ్ కీపర్ 5 మంది ఉండొచ్చు. బౌలర్ కి సంబంధం లేదు, బౌలర్ కి సంబంధమే లేదు. అరౌండ్ వేసుకో, ఓవర్ వేసుకో, బౌలర్ కౌంట్ లేక రాడు. దీని గురించే మొన్న నేను రూల్స్ డోంట్ గో ఫర్ రేటింగ్. ఓకే సుబ్బు, ఈ విషయం గురించే నేను మొన్న ఒకసారి సుబ్బుకు రూల్స్ షేర్ చేసిన. లాస్ట్ వీక్ ఆరలేదు, జారిపోతుంది. అవును, అవి ఆరకపోతే ఇబ్బంది అవుతుంది. నేను కూడా బ్యాట్ చేతిలో ఉంటే జారిపోతాం. అయ్యాయి గుడ్ అయ్యి ఉన్నాయి కదా. వాడతావు కాబట్టి తగ్గుతుంది, ఎక్కడ పిచ్చి పడుతుంది, ఆడిపోతుంది అనేది లేదు. అడుగుతున్నారా ఇస్తానా? నార్మల్ క్రాస్ బ్యాట్ ఆడితే కానీ ఇవ్వకూడదు అనేది మోసం చెప్పాడు అందరికి. క్రాస్ బ్యాట్ ఆడితేనే అయితే ఉంటే అప్పుడైతేనే ఎల్బి క్లియర్ కాల్. వీళ్ళకి వీళ్ళు ప్రతిదీ తీసుకొని వచ్చారు. ఇచ్చేదానికి అంత ఎక్స్పీరియన్స్ ఉంది అంపైర్లు. అదే అమ్మ ఇంటర్నేషనల్ అంపైర్లే తీసుకొని వాళ్ళు సర్టిఫికెట్ చేసిన ఎంపైర్లే. ఇంతకుముందు నా టీంలో ఒకడు వివేక్ అని కేసీ సర్టిఫికేట్ చేసినాడు, అండర్-19 ఎంపైరింగ్ చేస్తాడు. వాడు వచ్చి చేస్తా ఉన్నాడు, మనకు 2-3 సార్లు చేసినాడు. ఆట కూడా ఆడతాడు మనతో. వాడు చూసి ఇట్లా సెకండ్ షాట్ గ్రేట్ షాట్ కాదు. ఈ 2 షాట్లు కూడా గ్రేట్ షాట్లే, చాలా మంది షాట్లు. ఉల్టా సైడ్ ఏమన్నా పోయింది, మంచి షాట్.
ఇంతకుముందు పడింది కూడా మంచి షాట్, చాలా మంచి షాట్. అట్లా ఆడితే అట్లా పోతే 4లో మంచి ఫీల్ వస్తుంది. ఆడ పోయినా నాకు షాట్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు, మజా అనిపిస్తుంది. ఏమంటే అక్రాస్ ఆడతారు ఎక్కువ సింపుల్. సెంథిల్ చూడకముందే వేసేస్తున్నాడు బౌలర్. తగిలించుకున్నాడు అనుకో, ఆడ తగిలించుకున్నా నో హీ వాజ్ నాట్ రెడీ. హీ స్టార్టింగ్ హెల్మెట్ ఏదైనా అగైన్ ఈ డిడ్ ద సేమ్ అగైన్ మళ్ళీ కదా. ఇప్పుడు అపీల్ చేస్తున్నాం మళ్ళీ అట్టే చేస్తున్నాం. ఆ బ్యాట్స్మెన్ ముందు చూడాలి కదా. బ్యాట్స్మెన్ చెప్పేసుకుంటే 1-2 సార్లు ఆపిండు అనుకో, తర్వాత ఆగుతాడు. అదే ఇప్పుడు కూడా బయటకు వచ్చేయచ్చు. సెంథిల్ రెడీగా లేడు, అప్పుడే వస్తుంది. బౌలర్ కూడా అంత రన్ తీసుకుంటున్నప్పుడు బ్యాట్స్మెన్ కూడా కొంచెం రెడీ అవ్వాలి. మనకు కూడా ఛాన్సెస్ పోయిందంట దాంట్లోనే పోయిందిరా. ఎట్ట పోగొట్టినవరా? బ్యాగ్ లో వేసుకొని నేనే నీ బ్యాగ్ లో నేనే కదా. కూర్చో పైకి వచ్చి ఎట్లా కేఎఫ్సీ వర్షం అయిపోయింది 10 minutes. ఏంది వాళ్ళు ఏమైనా తినేసి వస్తారేమో. చెప్పలేదు వాళ్ళకి ఎవరెవరు పోయినారు. సాదిక్ అందు పోయినావు. సిగరెట్ తాగడానికి అయితే వెళ్ళారు. సాదిక్ సిగరెట్లకు పోయింటారులే. అయినా కానీ సిగరెట్ పోయినా తినేస్తారు వాళ్ళిద్దరు. క్యాబ్ పెట్టుకోలే. క్యాబ్ పెట్టుకుంటే ఏం లేదు మీతో శని. ఏది 4ఆ? 2నే ఎంపైర్ ఇచ్చాడు. ఎంపైర్ ఆల్రెడీ గివెన్. వాట్ హ్యాపెన్? ఎంపైర్ బౌండరీ అని చెప్పిండు. సెంథిల్ రన్ స్టాప్ చేసాడు. వాళ్ళేమో బౌండరీ పోలేదు. ఇది ఎంపైర్ మిస్టేకే. ఇప్పుడు ఆడబెట్టినా ఎంపైర్ ఇచ్చాడు, మనం ఒప్పుకోము, వెళ్ళిపోము మనం. ఇప్పుడు కాబట్టి చెప్తే కథలా మాటికి. వాడు ఎంపైర్ ఈ బాల్ పోనీలే అని అగ్రి చేసి వాళ్ళు ఎల్బీ అవుట్ ఎందుకు ఇస్తాడు? 4 ఇచ్చిన తర్వాత ఇస్తే మనం ఎందుకు ఆడతాము? ఇప్పుడే వెళ్ళిపోతాం ఇంటికి. అవుట్ ఏంది? దేనికి అవుట్? దేనికి అవుట్? అవుట్ ఎట్లా? అవుట్ ఎట్లా పెడతా ఉన్నాడు. అంపైర్ 4 అని చెప్పిన తర్వాతనే రన్ తిరగలే కదా నీకు. ఇది భలే ఆర్గ్యుమెంట్. రెండు ఎంపైర్ 4 అని చెప్పినాక మళ్ళీ ఏంది అసలు? ఎంపైర్ కోఆర్డినేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఈ ఎంపైర్ అయినా ఏం చెప్పాడు అని వచ్చి మాట్లాడుకోవాలి కదా. అవుట్ అని వాడు ఎట్టిస్తాడు? అవుట్ అని ఎట్టిస్తాడు? కోశాలు చేస్తున్నాడు. ఎవరి నుంచి వచ్చారు ఇలా? మాట్లాడలేదు. మాట్లాడినా వేస్ట్. ఎంపైర్స్ ఇద్దరు కోఆర్డినేషన్, చెత్త కోఆర్డినేషన్, చెత్త ఎంపైర్. ఇది ఎవరో కొత్త ఎంపైర్ వేస్ట్. ఇందాక మనమే నాట్అవుట్ తీసుకోలే. ఎంపైర్ ఇక్కుంటే బౌల్డ్ క్లియర్ బౌల్డ్ అది. మరి మనం 100% అది బౌల్డ్. మనమే నాట్అవుట్ తీసుకుంటే ఇది ఒక గోష్ట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి లీనియన్స్ పోతుంది, వాళ్ళకి ఫేవరిజం వస్తుంది. ఇంకా ఎందుకు వస్తుంది ఫేవరిజం? ఇప్పుడు చెప్పినాడు కదా అవుట్ అని. ఇందాక మనం వీళ్ళే ఫేవరిజం. అప్పుడు వికెట్ ఇవ్వలేదు కదా.
అప్పుడు మనమే వికెట్ వాళ్ళ తీసుకోవాలి. ఫేవర్ గా అవుతాడు. ఇయ్యలేదు కదా, అందుకని వాళ్ళ ఫేవర్ గా వస్తుంది. రేందాక మనకు ఫేవర్ గా ఉండేది, ఇప్పుడు మారిపోయింది. ఈ ఎల్బీ కూడా మరి దారుణం వస్తుంది. దాన్ని నేను స్క్రీన్ షాట్ పెడతా చూడు, సెకండ్స్ తీసి. ఐ ఆర్డర్ కేఎఫ్సి. వెయిట్ నాన్ వెజ్ రైట్? ఆబ్వియస్లీ We had biryani, chili chicken. No. Where? Very good food. Hey, shit. ఏ ఓ బాత్ కర్ రహా థా, Or you do one thing. Pack it and then take it to home. Yep. this rain is యా బ్రో. యా షూర్. టుడే ఐల్ బి ట్రై. ఎందుకు అడుగుతున్నారా? ఏందో వాళ్ళు వర్షం పడుతుందని అడుగుతా అంటే రాండి కూర్చొని కాసేపు మళ్ళీ వర్షం తగ్గినాక ఆడుకున్నాం. కాదు, మనకి వికెట్లు రియల్ గా పడ్డాయి. మనం అరిస్తే వాళ్ళలేదు, రియల్ గా పడ్డాయి. జెన్యూన్ గా వాళ్ళు ఊరుకోగా అరుస్తున్నారు, ఇస్తారని. రియల్ గా పడవ పడ్డాయి. దాని వాళ్ళు మనం అరిస్తే ఇచ్చినారు అని అనుకుంటున్నారు. యాక్చువల్ గా మనమే ఫ్రీగా వికెట్ ఇచ్చామైంది. లేకపోతే 20 రన్స్ ఆయన కొట్టాడు. 20 రన్స్ ఫస్ట్ బాల్ వికెట్. అవును, వచ్చాడు ఫస్ట్ బాల్ వికెట్. 6 కొట్టిండు. 6 2 4 అనిల్ బౌలింగ్ లో ఏమో కొట్టాడు, 2 4 20 రన్స్ కొట్టాడు. ఆయన వైట్ టీ షర్ట్ వేస్తున్నాడు మనోడు. ఓకే చూడు, రెడీ అవ్వాలి ఆయన. ఎందుకని అట్లా వెళ్ళిపోతుంది ఆడ. ఇప్పుడు బాగా రోల్ అవుతాను ఆడ, గడ్డి లేదు అంతా గడ్డి పోయి అది. ఇప్పుడు నేను 4 ఇచ్చినా ఈకపోయినా గ్రీస్ లో ఉండొచ్చు కదా. ఒక నిమిషం డిస్కషన్ జరుగుతాం కదా, ఏంది మధ్యలోకి వెళ్ళేది తొక్క. నాకు అది నచ్చదు అసలు. అంత కేర్లెస్ ఉండకూడదు. ఇప్పుడు మొన్న ఎవరో అవుట్ అయ్యాడు కదా, ఎవడో అవుట్ అయ్యింది, సూర్యకుమారా లేకపోతే ఎవరో అవుట్ అయ్యాడు కదా మనోళ్ళు కాదు, పాకిస్తాన్ వాళ్ళు. అక్షర్ పటేల్లో. వాడికి ఎంత బలుపు అంటే వాడికి అక్కడ ఆరించుకొస్తాం అనుకోలే అసలు. తర్వాత సంగతి నీకు ఉంది కదా ఫీజిబుల్. సంగర్కర గాడు దిగితే అట్లే సేవాగ్ అంటే ఇంటర్నేషనల్ లేజీ ఫెలో. ఓకే, వాడు ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. Two times got out with bat. Fielder obstructed. I don't know the rules. Last time Azhar Ali got out. Similarly to this. But at that time umpire is not given. Talk about the Pakistan team. It is like కామెడీ. లెజెండ్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కూడా భలే గెలిచినారు మన వాళ్ళు. అది ఒకరు ముగ్గురు వస్తారు కదా క్యాచ్ కోసం, పాకిస్తాన్ వాళ్ళ. అది మాత్రం చిన్న కామెడీ కాదు. కరెక్ట్ గా పొజిషన్ లోకి వస్తాడు, పొజిషన్ లోకి వచ్చి అది మాత్రం చిన్న కామెడీ కాదు. బ్యాటింగ్ పాకిస్తాన్ వాళ్ళు వాడు వస్తాడు అవతల నుంచి, ఇద్దరు వస్తారు. ఈడు పొజిషన్ లోకి వస్తాడు, ఇట్లా వస్తాడు, వాడు వస్తాడు, వదిలేస్తాడు, ఇద్దరు మధ్యలో పడుతుంది. యుఎస్ఏ తో సూపర్ ఓవర్ మ్యాచ్ చూసినావు పాకిస్తాన్ ది, అది భలే హైలైట్ గా పోయింది. ఎక్స్ట్రాలే 4-5 ఇచ్చారు వాళ్ళు. సూపర్ ఓవర్ వైడ్ సింగిల్ అది కాక మళ్ళీ వయసు సూపర్ ఓవర్ లో కూడా వైడ్ లేసింది గనుడు. 3 వైడ్లు వేస్తాడు. బ్యాటింగ్ 4 ఎక్స్ట్రాస్ వచ్చాయి. వైడ్లు కాదు, 4 ఎక్స్ట్రాలు తిరిగారు మళ్ళీ. 4 टोटल 7 एक्स्ट्रास 17 గెలిచాల్సింది. problem क्या है ना, Pakistan and Sri Lanka, they are not playing with bigger teams. They are going and finding out Nepal and all that. So their cricket is not growing actually. Money nowadays everything is commercial. Sri Lanka doesn't have money. Hey, great shot Senthil. 4 సెంథిల్ పిచ్ ఎక్కేసాను స్వామి. ఈ మధ్య మామూలుగా ఆడట్లేదు. ఎవ్రీ మ్యాచ్ 20-30 కొడుతున్నాడు. మినిమం గ్యారెంటీ ప్లస్ మ్యాచెస్ ఓపెనింగ్ వెళ్ళాడు. అప్పుడు కాదు కానీ ఇప్పుడు గత ఒక 30 ఇన్నింగ్స్ గా చాలా బాగుంది. చాలా బాగున్నాడు. యాక్చువల్ గా చెప్పాలంటే బీస్ట్ మాస్టర్ స్టార్ట్ చేసి పిక్ అయినట్టున్నాడు. ఎట్లా కానీ మొత్తానికి వాళ్ళు స్టార్ట్ చేసినాక పిక్ ఓపెనింగ్ లోనే ఆ ఓపెనింగ్ స్పెల్ గా బాగా క్లిక్ అక్కడ ఓపెనింగ్ ఆ గ్రౌండ్ యాక్చువల్ రోల్ అవుతుంది కదా.